గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో సుదీర్ఘ రాజకీయం అనుకున్నటువంటి వ్యక్తి తోట నరసింహం. ఈయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో విజయం తథ్యం. అదేవిధంగా ఏదో ఒక ఉన్నత పదవులు తీసుకోవడంలో ఆయనే సాటి. మరి అటువంటి తోట నరసింహం గారితో ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం కొనసాగుతుంది. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి జగ్గంపేటని ఒక క్యాండిడేట్ని కాదని మరీ మీకు ఇస్తున్నారు. మరి జగ్గంపేట నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన బహుమానం తోట నరసింహం ఇస్తారని ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా మీద ఎంతో నమ్మకంతో, నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి ప్రకటిస్తే అవకాశం ఉంది త్వరలోనే. మరి ఆ ప్రకటన ఆధారంగా తప్పనిసరిగా మరి రేపు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం. ఆయనకి మేము ఇచ్చేటువంటి గిఫ్ట్ అది ఇంచేదంటే 2014, 2019, 2024లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ జగ్గంపేట సంబంధించి చాలా సమస్యలు అయితే ఈ మధ్య తలెత్తినాయి సార్. ముఖ్యంగా రైతులు పొలాలు నీళ్ళు అంటారని చెప్పి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ రకంగా మీరు అప్డేట్ చేస్తారంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా చెయ్యాలన్నీ కూడా. ఎంచేదంటే దీన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి నేనే. ఆ యొక్క కాలువలు కానీ ఇది కానీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను 2004లో జగ్గంపేట శాసనసభ్యునిగా నెగ్గినప్పుడు ఈ పుష్కర్ ఎత్తిపోతల పథకం అనేటువంటిది ప్రధానంగా ఈ మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించారు మాకు. దాని మూలంగా నేను ఎమ్మెల్యేగా, మరి ఆ టైంలో ఎమ్మెల్యే అవ్వడం నాకు అదృష్టం. రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఎంతో మంచి ఉద్దేశంతో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలు చెయ్యాలి అనుకుని ఆ పుష్కర జలాల్ని, గోదావరి జలాల్ని మా ప్రాంతంగా, అంటే మెట్ట ప్రాంతాలు అంటే మీకు రాజానగరం కానీ, జగ్గంపేట కానీ, పత్తిపాడు కానీ, పిఠాపురం కానీ, తుని వరకు, పాకిరాపేట వరకు కూడా ఎన్ని మెట్ట ప్రాంతాలు, ఎక్కడ ఏ రకమైనటువంటి సాగునీరు లేనటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతాలు. అటువంటిది ఈరోజు రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి గోదావరి జలాల్ని మళ్లించి మాకు ఇవ్వాలని పుష్కర ఎత్తిపోతల పథకానికి దివంగత రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి బడ్జెట్లోనే 2004 బడ్జెట్లోనే దాదాపుగా 40-50 కోట్లు కేటాయించారు. తర్వాత ఇంకొక 50 కోట్లు, అలాగే దాదాపుగా 3 సంవత్సరాల్లో 250 కోట్ల రూపాయలు ఆయన కేటాయించారు. కేటాయించిన తర్వాత దాని యొక్క ప్రైస్ ఎక్స్కలేషన్ అవ్వడం మూలంగా దాని సుమారు 609 కోట్ల వరకు కూడా పెరిగింది. 609 కోట్ల రూపాయలు కూడా మా జగ్గంపేట నియోజకవర్గానికి పుష్కర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించడం జరిగింది. ఆ రకంగా కేటాయించిన తర్వాత ఆ పుష్కర ఎత్తిపోతల పథకం తయారైంది, కాలువలు తవ్వడం జరిగింది. అవన్నీ జరిగే టైంలో నేనే శాసనసభ్యునిగా ఉన్నాను. రైతులతో మాట్లాడడం కానీ, రైతుల్ని కాలువలు తవ్వడానికి భూమి ఇచ్చే విషయంలో కానీ నేను ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడడం, ప్రభుత్వానికి భూమి ఇచ్చే కార్యక్రమం చేయడం, ప్రభుత్వం ఆధారంగా అప్పట్లో ఉన్నటువంటి రేటు ఆధారంగా రైతులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అధికారులతో కూర్చొని, రైతులతో కూర్చొని అన్నీ కూడా సామరస్యంగా చేసి కాలువలు తవ్వించే కార్యక్రమం చేస్తాం. సార్, మీరు ఇంత స్పష్టంగా, ఇంత ధారాళంగా మాట్లాడుతున్నారు ఒక సమస్య కోసం, కానీ మిమ్మల్ని కూడా తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని ఓడిస్తాం, జగన్కి వ్యతిరేకంగా మేము చేస్తాం, తోట నరసింహం నెగ్గించే ప్రసక్తే లేదు అంటున్నారు. దానికి సమాధానం సార్? చల్లగా సహజంగా అలాగే అంటారు కదండి. తోట నరసింహ గారు ఓడిస్తూ ఉంటారు తప్ప నెగ్గిస్తామని అంటారు. నేను కూడా జ్యోతుల నెహ్రూ గారిని ఓడిస్తూ ఉంటాను తప్ప ఆయన నెగ్గించమని అన్నాం కదండి, పార్టీల మీద పోటీ చేసుకునే విధానంలో. అలాగే 2004లో కూడా అలాగే అన్నారు, తోట నరసింహ గారు మా దగ్గర నెగ్గలేడు అని. కానీ నెగ్గి చూపించాను నేను. అప్పుడు దాకా 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది అక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో. నేనే బ్రేక్ చేశాను 2004లో, ఇదే జ్యోతుల నెహ్రూ గారిని ఓడించి. అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీలో మళ్ళీ ఆయన నెహ్రూ గారు పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ అంటే చిరంజీవి గారు వచ్చేస్తుంది, దూసేస్తుంది, అది ఇది అనుకున్నారు. కానీ అంత ఇదిలో కూడా నేనే నెగ్గాను జగ్గంపేట. అలాగే 2014లో పార్లమెంట్ సభ్యునిగా కూడా నెగ్గాను నేను. ఇవన్నీ చేయడం మూలంగా మంత్రిగా 2010లో నేను పనిచేయడం కూడా జరిగింది. ఇవన్నిటి మూలంగా జగ్గంపేట నియోజకవర్గంలో నేనంటూ ఒక ముద్ర వేసుకుని నా పరంగా, సహజంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ నియోజకవర్గానే వస్తాయి, ఒక జగ్గంపేట కాదు. ఆ రకంగా కాకుండా అవి వచ్చేటువంటి కాకుండా నేను అదనంగా అనేక రకాలైనటువంటివి జగ్గంపేట నియోజకవర్గానికి గతంలో ఏ నాయకుడు చేయని విధంగా నేను తీసుకొచ్చాను. డిగ్రీ కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫైర్ స్టేషన్ అవ్వచ్చు, ఇలా ఇంకా కాలేజీ సంబంధించిన రూమ్స్ కానీ, దాదాపుగా అన్ని రకాలైనటువంటివి
ఒక ఈ ఏదైతే నేను సాగునీరు చెప్పాను ఇంతకు మీరు అదనంగా లిఫ్ట్లు తెచ్చానండి. అది అదనంగా తెచ్చాను నేను తెచ్చినటువంటివి. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం గవర్నమెంట్ వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటిది ఆ లిఫ్ట్ కాకుండా అడిషనల్ గా నేను 3 లిఫ్ట్లు తెచ్చాను నా పరంగా. అలాగే ఒక డ్రింకింగ్ సమస్య ఉంది జగ్గంపేట నియోజకవర్గంలో. చాలా గ్రామాల్లో బోధకాలు వస్తూ ఉంటాయి. బోధకాల కన్నా ఒక సల్ఫర్ శుద్ధమైనటువంటి నీరు వస్తూ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్. ఆ ప్రాబ్లంతో ఎప్పటి నుంచో సతమతం అవుతా ఉన్నారు ప్రజలు. నా దృష్టిలో పెట్టారు నేను ఎమ్మెల్యే కొత్తలో. అది నేను ఒక రిపోర్ట్ తయారు చేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ దివంగత రాజశేఖర గారి దృష్టిలో పెడితే సిపిడబ్ల్యూఎస్ స్కీమ్, కాంప్రహెన్సివ్ ప్రొటెక్టివ్ వాటర్ స్కీమ్ అని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ అని ఒకటి నాకు మంజూరు చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు ఆ స్కీమ్. ఈ 3-4 నియోజకవర్గాలు ఎక్కడ కూడా లేదు. నాకే ఇచ్చారు. 12.5 కోట్ల రూపాయలతో ఆ రోజుల్లో 2005-06 ప్రాంతంలో. అంటే ఏలేరు దగ్గర ఉన్నటువంటి నీరుని తోడి మా జగ్గంపేట మండలంలోని ఒక నరేంద్రపట్నం అని బావారం అని అక్కడ ఒక ఫిల్టర్ బెడ్స్ పెట్టి అక్కడ ఏలేరు నీరు అక్కడికి తోడి అక్కడ ఫిల్టర్ చేసి మా ఒక మండలాన్ని అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఇటువంటి ఫిల్టర్ వాటర్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది మీ ప్రత్యర్థులు కానివ్వండి ప్రజలు కానివ్వండి తోట నరసింహ అంటే ఒక బ్రాండ్. మరి ఆ బ్రాండ్ 2019లో వారి సతీమణి తోట వాణి గారి విషయంలో ఎందుకు నెగ్గించుకోలేకపోయారు అంటే దానికి కారణం? అది కొన్ని లోటుపాట్లు జరిగినాయండి. మేము తక్కువ టైము అయింది మాకు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యే టైంకి 20 రోజులే మాకు టైం ఉంది. అది కొత్త నియోజకవర్గం. పాత నియోజకవర్గం అయితే మనం మామూలుగా వెళ్ళిపోతాం. పెద్దాపురం అన్నది నియోజకవర్గం. అక్కడ క్యాడర్ తోటి మాకు పరిచయాలు ఏర్పడడం, ఎవరెవరు ఏంటి అని చూసుకుని తిరగడం. అక్కడికి తిరిగాం, మ్యాక్సిమం తిరిగి మేడం తిరిగారు గట్టి. కానీ నేనంటే కొద్దిగా అప్పటికి సిక్కే ఉన్నాను. లేకపోతే నేను మామూలు పరిస్థితులు అంటే నేను అవలేలుగా నెగ్గే పరిస్థితి, సమస్య లేదు. నేను మామూలు ఈ రోజు ఈ రకంగా ఉంటే జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గింది నేను. అది నాకు చాలా సునాయాసంగా చేసేటువంటి కాన్స్టిట్యూన్సీ. అది కూడా మా ఊరు పక్క నుంచే కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ అవుతుంది. నేను ఎంపీగా కూడా చేశాను కాబట్టి ఆ నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాను కూడా ఆ నియోజకవర్గానికి అప్పట్లో నేను ఎంపీగా. ఆ రకమైన పరిచయాలు నాకు చాలా మందితో ఉన్నాయి. మాకు బంధువులు కూడా చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీ ఆధారంగా నా మీద చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ కొన్ని మాకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ కొత్తగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కేడర్ని కలుపుకొని వెళ్ళే సందర్భంలోనే కొన్ని గ్యాప్లు వచ్చినాయి అక్కడికక్కడ. ఆ గ్యాప్ల మూలంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దాని మూలంగానే కొద్దిగా తలుపు అధికతో మరి ఓటు చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల రాజప్ప గారు మీద మేము పోటీ చేయడం జరిగింది. అవును సార్, ఇప్పుడు ఈ పాటంశెట్టి సూర్యచంద్ర అన్న ఆయన జనసేన నుంచి ఒక నిరాహార చేశారు. అది వాళ్ళ నాయకులు వచ్చారు. బట్ ఆయన ఏం చెప్పారంటే నష్టపరిహారం ఇచ్చారు తప్ప నష్టానికి ఏ రకంగా సమృద్ధి చేయలేదు, దారి చూపించలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వచ్చారని చెప్తుంది. మరి తోట నరసింహ గారు మీరు ఒక ఎమ్మెల్యే గారు అయితే దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తారా సార్? డెఫినెట్ గా చేయాలి. ఏంటంటే అది కొత్తగా చేసేది ఏం కాదండి, ఆల్రెడీ ఉన్నదాన్నే మనం మోడరైజేషన్ చేయాలి. దాన్ని మళ్ళీ స్టీమ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు? మొన్న మీ ముందు ఉన్న ఎమ్మెల్యే ఎందుకు ఫెయిల్ అయ్యారు? అసలు నేను చెప్పలేను. మరి అదే నేను దాన్ని సరిగ్గా మనం ఫాలోఅప్ చేయడంలో ఉంటుంది, టేకప్ చేయడంలో ఉంటుంది. అది మరి వాడు ఎందుకు చేయలేదు? బహుశా ఇవన్నీ కారణాలు అంటారా తోట నరసింహ గారిని తీసుకురావడం రంగంలోకి జగన్మోహన్ రెడ్డి? అలాగనే ఉండదు. బట్ ఏదో యాజ్ పర్ సర్వీస్ కానీ ఇతర కానీ నా మీద ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ నాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేనంటే ప్రత్యేకమైన అభిమానం. దివంగత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆ ఫ్యామిలీకి నేను ఎన్నో ఏడుగా మరి ఆ కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తి నేనే కదా. మా అన్నయ్య గారు స్వర్గీయ శ్రీ తోట వెంకటేశ్వర గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి రాజకీయ నాయకులు. ఈ జిల్లాలో 19 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. మా అన్నయ్య తోట వెంకటేశ్వర గారు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా చేశారు ఆయన. మన ఆయన ఆశతోటే నేను రాజకీయంలోకి వచ్చాను. ఈ రోజు ఆయన పేరే పెట్టారు పుష్కర ఎత్తిపోతల పథకానికి. రాజశేఖర రెడ్డి గారు తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టారు. ఆ రకంగా మా అన్నయ్య గారు కూడా మరి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఆ రకంగా మరి ఎన్నట్లు పరిగణలో తీసుకుని నా మీద మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఉద్దేశం ఎప్పటికీ ఉంటుంది. ఆయన నన్ను ఎప్పుడు చూసినా సరే చాలా అభిమానంగా చాలా ప్రేమతో చూడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి నా మీద కానీ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుల మీద కానీ సర్వేలు చేశారు. ఎక్కడని కాదు, ప్రతి నియోజకవర్గం చేశారు. తెలుసు, చాలా సర్వేలు చేశారు. అంటే మరి టికెట్లు ఇచ్చేటప్పుడు పనితీరం ఎలా ఉన్నదని చూడాలంటే ఒక సర్వే చేయాలి ఎవరైనా. ఆ రకంగా చేశారు. చేస్తే ఆ రిపోర్ట్స్ ఆధారంగానే మరి ఈ యొక్క మార్పులు జరుగుతాయని నేను అనుకుంటా ఉన్నాను. అది సార్ 2024 ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెట్టినట్టు మీరు ఎమ్మెల్యేగా నెగ్గితే ఫస్ట్ ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తారంటే ఏం చెప్తారు సార్ జగ్గంపేట ప్రజల కోసం? డెఫినెట్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా జగ్గంపేట నియోజకవర్గానికి ఇప్పుడు మీరు అడిగినటువంటి రైతుల సమస్య ప్రధానమైనది. ఆ నీరు సక్రమంగా వచ్చేలాకి నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. దానికి పూర్తి స్థాయిలో
ఆధునీకరించాలి. ఇప్పుడు అన్నటువంటి ఏదైతే పంప్ హౌస్ ఉందో దాన్ని పూర్తిగా మనం పైపులు కానీ ఇతరత్ర కానీ చక్కగా చేసి నీరు సక్రమంగా వస్తే పూర్తి స్థాయిలో ఆయకట్టి స్థిరీకరించవచ్చు. రైతులందరికీ కూడా సకాలంలో పంటలకు నీరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అది గతంలో నేను చూసిందే చేసిందే. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని లోటుపాట్లు వచ్చినాయి అక్కడ. ఆ లోటుపాట్లు సరిచేసే కార్యక్రమం తప్పనిసరిగా నేను ప్రధానమైనటువంటి ప్రయారిటీ జగ్గంపేట నియోజకవర్గంలో అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. స్థలాలు ఇచ్చే కార్యక్రమం. నిరుపేదలకి 30 లక్షలు 32 లక్షల వరకు కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. ఈ జగ్గంపేట నియోజకవర్గం పరంగా తీసుకుంటే చాలా గ్రామాల్లో ఇంకా స్థలాలు తీసుకోలేదు, స్థలాలు సేకరించలేదు. స్థలాలు ఒకవేళ సేకరించినా ఊరికి 4-5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ దూరంలో తీసుకోవడం జరిగింది. అక్కడికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళమంటున్నారు కూడా. అలా కొన్ని గ్రామాల్లో స్థలాలు ఖాళీగా ఉండిపోయినాయి. ప్రభుత్వం ద్వారా కొనేశారు 40 లక్షలు 50 లక్షలు పెట్టేసి. బట్ అక్కడ ఎవరు వెళ్ళమంటున్నారు, వెళ్ళాలి కదండి, అక్కడికి బెనిఫిషరీస్ వెళ్ళాలి, వెళ్ళే ఉద్దేశం లేదు. అలా చాలా గ్రామాల్లో స్థలం తీసుకున్నారు కానీ ఖాళీగా ఉండిపోయింది. అది మరి గవర్నమెంట్ మైనస్ కదా సార్, మరి చేయాలి, దాన్ని సరి చేయాలి. అది ఇప్పుడు అన్ని ముఖ్యమంత్రి గారు చూడరు కదండి. మన స్థానికంగా ఉన్నటువంటి వారు ప్రజలకు అవకాశమైనటువంటి స్థలాలు కొని వాళ్ళకి ఉపయోగంగా ఇస్తే తప్పనిసరిగా ఇల్లు కట్టుకుంటారు. గవర్నమెంట్ అన్ని అవకాశాలు కల్పించే స్థలం ఇస్తుంది, లక్షలాది రూపాయలైనటువంటి స్థలాలు ఇస్తుంది. ఖరీదు చేసేది ఎక్కడ ఏ భూమన్నా ధర తీసుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకునే అవకాశం ప్రతి చోట కల్పించుకున్నారు, ఇచ్చుకున్నారు. ఇల్లు కడతారు, జగనన్న కాలనీ అనేటువంటి విధంగా ఇల్లు కడతా ఉన్నారు ఎక్కడికక్కడ. బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువగానే ఉంది. కాదు మీరు సర్వే చూసుకోవచ్చు, యాజ్ పర్ రికార్డ్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడికి చాలా గ్రామాల్లో నా దగ్గరికి వచ్చినటువంటి వారు మా ఊళ్ళో స్థలం కూడా ఉందండి, ఎక్కడో ఇచ్చారు అని ఏం కట్టలేకపోతున్నాం. లేకపోతే అక్కడ పైప్ లైన్లు ఉన్నాయి, కింద గ్యాస్ పైప్ లైన్లు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి, కొన్ని ఇస్కో పైప్ లైన్ అని గ్యాస్ పైప్ లైన్లు ఎన్ని భూముల వెళ్ళినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా తీసుకున్నారు. ఆ గ్యాస్ లైన్ కింద ఉన్న చోట ఇల్లు ఎవరు కడతారండి? అంతే కదా, అది ఎవరో వెళ్ళే పరిస్థితి లేకుండా కొన్ని స్థలాలు నిరుపయోగంగా ఉండిపోయి, కొన్ని చోట్ల ఏదైనా మనకి కాలువ గట్లు అంటే ఇప్పుడు పుష్కరం కానీ పోలవరం సంబంధించిన గట్ల మీద తీసుకుని అక్కడ ఇచ్చేస్తా ఉన్నారు. ఆ గట్ల మీద ఎవరు వెళ్తారు? వెళ్ళే పరిస్థితి లేదు. అలా చాలా గ్రామాల్లో ఈ స్థలాల విషయంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. తప్పనిసరిగా అట్లా నేను అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ గ్రామంలో జగనన్న కాలనీలు అన్నది ఎక్కడో సరిగ్గా నిర్మించలేదో ఆ గ్రామాల్లో తప్పనిసరిగా భూమిని పూర్తి స్థాయిలో తీసుకుని పట్టాలు ఇచ్చి తప్పనిసరిగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ వివరణ. మరి చూశారు కదా తోట నరసింహ గారి మాటల్లో, ఎవరైతే రైతులు కష్టాలు పడ్డారో ఆ కష్టం అన్నిటి కూడా నా సొంత కష్టంగా భావించి దాన్ని నివృత్తి చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తలేదు. బట్ ఎక్కడో కొంచెం లోపాలు జరిగినాయి. ఆ లోపాలను నాకున్న అనుభవాన్ని ఎదురుపెట్టుకొని నేను ఎమ్మెల్యేగా నెగ్గితే ఫస్ట్ నా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ 16 గ్రామాల ప్రజలు ఎవరైతే ఆ రోజు నిరాశగా ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జగ్గంపేట నుంచి ఒక బహుమానాన్ని నేను పంపుతానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఇంకా మరికొద్ది సేపట్లోనే, మరికొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి తన తుది జాబితా లిస్ట్ అయితే బయటకు రాబోతుంది. అందులో మరి ఇంకెంతమంది ఇదవుతారు, ఎంతమంది కొత్త ఎమ్మెల్యేలు వస్తారు, కొత్త ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్న విషయం చాలా సర్వత్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం. మరో గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.